2024వ సంవత్సరంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందులో నేను ఉండాలని భావిస్తూ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి రైస్ లేకుండా దద్దోజనం, క్యారెట్‌తో రసం ఎలా చేయాలో తెలియజేస్తాను. ఇది ఫర్మెంటేషన్ ప్రాసెస్‌లో జరుగుతుంది. చాలా ఆరోగ్యవంతమైనది. దీనికోసం నేను సామలు తీసుకున్నానండి. ఇలా ఈ గ్లాస్‌కు కొంచెం తక్కువ తీసుకున్నాననమాట. ఇద్దరమే కదా సరిపోతుందని. అయితే ఇది మంచిగా 2 టైమ్స్ కడుక్కోవాలండి. అంతేగాని 3, 4 టైమ్స్ అవసరం లేదు. ఒకసారి నీళ్లు పోసేసుకొని వంపేసుకుంటే మురికి లాంటిది ఏదైనా ఉన్నా పోతుంది. 2 టైమ్స్ అలా చేసుకోవాలి. ఇవే అని కాదండి, ఏ మిల్లెట్స్ అయినా తీసుకోవచ్చనమాట. అయితే ఇవి వంపేసుకున్న తర్వాత రాళ్ళు లేకుండా చూసుకోవాలండి. కడిగి గాలించుకున్న తర్వాత వాటిని నీళ్లు తీసేసి అవన్నీ మట్టి పాత్రలోనే తీసుకోవాలి వీటిని. నీళ్ళన్నీ పూర్తిగా వంపేసుకొని ఓన్లీ వాటిని మాత్రమే ఆ మట్టి పాత్రలోకి యాడ్ చేసుకోవాలండి. దీనికి 1:7 రేషియోలో వాటర్ తీసుకోవాలి. మనకు ఎన్ని అయితే పడితే మొత్తం పోసేసుకొని ఆ మట్టి పాత్రలో ఉదయం పూట అనమాట. నేను మార్నింగ్ 9కు పెట్టానండి. ఇలా 9కు పెట్టేసుకొని అలా పక్కన పెట్టేసుకోవాలి. మట్టి పాత్రనే వాడాలండి. మళ్ళీ ఈవినింగ్ 8కి అనమాట. మళ్ళీ సాయంత్రం పూట 8 గంటలప్పుడు నేను ఇలా స్టవ్ పై పెట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు వండుకోవడం. అంటే మనం ఎంతైతే వాటర్ పడుతుందో అదంతా యాడ్ చేసి ఉంచేసుకొని ఆ నీటిలోనే మనం ఉడకబెట్టుకోవాలన్నమాట ఈ అన్నాన్ని. ఇది మంచిగా అవుతుందండి. మనం మీడియం ఫ్లేమ్‌లో ఉంచి తర్వాత టర్న్ చేసుకోవాలి లో ఫ్లేమ్‌లోకి. నిదానంగా అవుతుందండి. మిల్లెట్స్‌తో ఇలాంటివి మనం తినాలనుకున్నప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకోవాలనండి. ఖచ్చితంగా మనం స్టార్ట్ చేసినప్పటికి మళ్ళీ 24 గంటలకు మనకు అందుతుందనమాట తినడానికి. మనం ఈరోజు ఉదయం పెట్టుకుంటే రేపు ఉదయానికి అవుతుంది. ఇప్పుడు ఈ అన్నం ఉడికిపోయింది చూడండి. ఇది ఉడికిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఎసరుంది కదా! అది అయిపోయిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పూర్తిగా. అయితే ఇలా వండుకొని ఇలా తింటేనే మనకు మంచి పోషకాలు, మంచి బ్యాక్టీరియా కూడా అందుతుందండి. అదే స్టీలు, రాతిండి అలాంటి వాటిల్లో వాడకుండా మట్టి దాంట్లోనే యూజ్ చేయాలి. అయితే మళ్ళీ నేను చల్లారిన తర్వాత చూడండి ఇలా అవుతుందనమాట. ఇప్పుడు దీనిపైన ఖద్దరు బట్టను కట్టుకోవాలండి. ఖద్దరు బట్టనే ఎందుకు కట్టుకోవాలంటే వాతావరణంలో ఉండే సూక్ష్మజీవులు కుండలో దానిలోకి పోకుండా ఉండడం కోసం అనమాట. అంటే మంచి ఫర్మెంటేషన్ ప్రాసెస్ అండి ఇది. దీనివల్ల మనకు మంచి బ్యాక్టీరియా వస్తుందనమాట. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు ఓపెన్ చేశానండి. ఇలా గట్టిగా అయింది చూడండి. అయితే మనం సిరిధాన్యాలు ఎప్పుడైనా ఫర్మెంటేషన్ తర్వాతనే తీసుకోవాలండి. ఇప్పుడు దద్దోజనం కోసం పెరుగుని ఇట్లా మజ్జిగ మాదిరిగా చేసుకోవాలండి. చిక్కటి మజ్జిగ మాదిరిగా. ఇప్పుడు దానిలోకి యాడ్ చేసుకోవాలనమాట మొత్తం. యాడ్ చేసుకొని గడ్డలు లేకుండా కలుపుకోవాలండి. అలాగే శొంఠి పొడి వేసుకోవాలి. సాల్ట్ అనమాట. ఇప్పుడు మనం దీనికి పోపు కూడా పెట్టుకుంటాం. దానికి సరిపోయేంత సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలనమాట. ఈ పెరుగు కూడా మనం నైట్ పాలతోడు పెట్టిందే కలుపుకోవాలండి. అలా అని ఫ్రిడ్జ్‌లో నుండి తీసింది కలుపుకోవద్దండి. అలా అయితేనే మంచిగా ఉంటుందనమాట. బయట తోడుపెట్టి ఉంచుకున్నదే కలుపుకోవాలి. అలాగే ఈ సిరిధాన్యాలు వండిన దాంట్లో ఏదైనా వేడి వేడిది కూడా యాడ్ చేయకూడదండి. అయితే దీంట్లో పోపు కోసం కొంచెం నూనె తీసుకున్నాను. అలాగే పోపు దినుసులు, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకున్నాను. అయితే ఈ పోపు కూడా కొంచెం చల్లారిన తర్వాతనే అందులో యాడ్ చేయాలండి. ఈ మిల్లెట్స్‌తో ఏది చేసినా కూడా ఫర్మెంటేషన్ తర్వాత మనం దాంట్లోకి ఏది బాగా వేడిది రసమైనా ఏదైనా వేడిది యాడ్ చేయకూడదండి. అలా చేసినప్పుడు మంచి బ్యాక్టీరియా అంతా నశిస్తుందనమాట. అందుకనే మనం అలా బాగా వేడిది కలుపుకోకుండా చల్లారిన తర్వాతనే దాంట్లో యాడ్ చేసుకొని మనం తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకున్నానండి. దాన్ని కలిపేసుకొని ఇది దద్దోజనం చాలా బావుంటుందండి. రైస్ మాదిరినే అనిపిస్తుంది. సిరిధాన్యాలతో చేసినామంటే ఎవ్వరు నమ్మరు. ఇలాంటివి మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుందండి. ఎక్కువ అనారోగ్య సమస్యలతో ఉన్నవారు రోజు మొత్తం ఇలా ఫర్మెంటేషన్ అయినది తీసుకుంటే చాలా మంచిది అని డాక్టర్ ఖాదర్ వలి గారు అంటారండి. ఇది తీసుకుంటూ ఉంటే ఆకలి వేసినప్పుడు 4, 5 సార్లు తీసుకోవచ్చు. చాలా మంచిదండి. ఎవ్వరైనా వెయిట్ లాస్ కావాలనే వారైనా, అనారోగ్య సమస్యల వారైనా రోజు డైట్‌లో ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ క్యారెట్ రసం ఇది ఎలానో చూద్దాం. దీనికోసం 4 టమాటాలు తీసుకోవాలండి. అలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అలా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలనమాట.
అలాగే క్యారెట్ని చిన్న చిన్న పీసెస్ మాదిరిగా చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం కుక్కర్లో పెట్టేసుకోవాలండి. అంటే వాటర్ పోసేసి అవి మునిగే వరకు కుక్కర్లో పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ రానివ్వాలండి. ఈ రసం కూడా మనం క్యారెట్ది కదా, ఇది కూడా మనము మనం మిల్లెట్స్తో చేసిన అన్నంలో ఇది కలుపుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా బాగుంటుంది. ఇలా కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఆ విజిల్ ఓపెన్ అయిన తర్వాత తీసేసుకోవాలి. తీసేసుకొని ఆ టమాటా మీద ఉన్న స్కిన్ని మొత్తం తీసుకోవాలండి చల్లారిన తర్వాత. ఈ రసంలో చింతపండు లేదు కాబట్టి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఆ స్కిన్ తీసేసుకున్న తర్వాత అది మొత్తం పీసెస్ మాదిరిగా చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇవి వాటర్ యాడ్ చేయొద్దు. అంటే ఉడికిన నీళ్ళను పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అవి కూడా యూజ్ అవుతుందండి. అలాగే క్యారెట్ ముక్కలను వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ప్యూరీ అవుతుంది. ఇప్పుడు మనం ఆ ఉడకబెట్టిన వాటర్ ఉంది కదండి, ఇదంతా కలిపేసుకోవాలి. ఆ వాటర్ని ఇందులోనే యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో పోసేసుకోవడమేనండి. ఇప్పుడు దీన్ని పక్కన ఒక తాలింపు పెట్టేసుకోవాలి. దాంట్లో పోపు దినుసులు ఇవన్నీ వేసేసుకోవడమే. అలాగే ఇంగు వేసుకోవాలి, కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవి పోపు మగ్గిన తర్వాత మనం కొంచెం పచ్చిమిర్చిని చీలికల మాదిరిగా చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిని కూడా ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. పచ్చిమిర్చిని ఇలా చీలిక చేసుకొని యాడ్ చేసుకోవడమే. ఇది చిటపటలాడిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్కని ఇలా తురుముకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఓన్లీ అల్లం సపరేట్ అనమాట. అలా చేసేసుకొని అది మగ్గిన తర్వాతనే మనకు ఇప్పుడు జ్యూస్ చేసుకున్నాం కదండి, అది మిక్సీ పట్టుకున్నది యాడ్ చేసుకోవాలి. అలాగే ఇంగు వేసేసుకోవాలి. నేను చూడండి ఎంత ఆయిల్ తక్కువ వేస్తానో, ఓన్లీ ఆ పోపు వేగడం కోసం మాత్రమే నేను ఆయిల్ యాడ్ చేస్తూ ఉంటాను. అయిన తర్వాత ఈ మనం మిక్సీ పట్టుకున్న రసం అంతా యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు దీనిలోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇది ధనియాలు జీలకర్ర పౌడర్ అండి, అదొక స్పూన్ యాడ్ చేసుకొని కరివేపాకును ఇప్పుడు యాడ్ చేసుకుంటాను నేను తాలింపులో కాకుండా. ఇవి వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఇది భలే బాగుంటుందండి రసము. ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. కొంచెం చిక్కగానే ఉంచుకోవాలి, మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. అంతే, మసిలిపోయింది కదండి. ఇది క్యారెట్ టమాటా రసం తయారైపోయిందండి. ఇది మనం మిల్లెట్స్ తోటి చేసుకున్న అన్నంలో కూడా ఇది యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. సామలతో వండుకున్న అన్నం ఉంది కదండి, దానిలో ఈ రసం కాంబినేషన్లో తీసుకున్నామనుకోండి చాలా మంచి టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాండి. ఓకే, బాయ్ బాయ్.